శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో భాగంగా శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 11వ తేదీ 2వ నెల 2025 సంవత్సరం మంగళవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం చతుర్దశి తిథి రాత్రి 7 గంటల వరకు, తదుపరి పౌర్ణమి. పుష్యమి నక్షత్రం సాయంత్రం 6 గంటల 55 నిమిషాల వరకు, తదుపరి ఆశ్లేష నక్షత్రం. ఆయుష్మాన్ యోగం ఉదయం 9 గంటల 44 నిమిషాల వరకు, తదుపరి సౌభాగ్య యోగం. గరజకరణం ఉదయం 7 గంటల 11 నిమిషాల వరకు, తదుపరి వణిజకరణం. అమృత ఘడియలు మధ్యాహ్నం 12 గంటల 27 నిమిషాల నుండి 2 గంటల 4 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 9 గంటల నుండి 9 గంటల 46 నిమిషాల వరకు, తిరిగి దుర్ముహూర్తం రాత్రి 11 గంటల 13 నిమిషాల నుండి 12 గంటల 3 నిమిషాల వరకు. వర్జ్యం నేడు అభావం లేదు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 గంటల వరకు, యమగండ ఉదయం 9 గంటల నుండి 10:30 గంటల వరకు. ఈనాటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగినటువంటి దేవతోపాసన గురించి విచారించినట్లయితే ఈనాడు మంగళవారం. సుబ్రహ్మణ్య స్వామికి అత్యంత ప్రీతికరమైనటువంటి వారం ఈనాడు. అలాగే ఆశ్లేష నక్షత్రం రావటం చాలా విశేషం. ప్రదోష కాలంలో ఈనాడు ఆశ్లేష నక్షత్రం ఉన్నది. అట్లాగే పుష్యమీ నక్షత్రం ఈ రోజంతా కూడా పరివ్యాప్తమై ఉన్నది పగలంతా కూడా. ఇజ్యాద్యో తిష్యపుష్యతు పూజితో గురునామక వాగీశ్చామరేజ్యశ్చ జీవోదేవ పురోహిత అని పుష్యమీ నక్షత్రానికి ఉన్నటువంటి పేర్లు. పుష్యమీ నక్షత్రానికి అధిష్టానం బృహస్పతి. పుత్రప్రదమైనటువంటి నక్షత్రంగా పుష్యమీ నక్షత్రాన్ని చెప్తారు. సంప్రదాయంలో శాస్త్రంలో పుంసవరం అనేటటువంటి ఒక వైదిక కర్మ పుష్యమీ నక్షత్రం నాడే ప్రత్యేకంగా చేస్తారు. గర్భవతులుగా ఉన్నటువంటి వారు 3వ మాసంలో వ్యక్తే గర్భే అనగా గర్భం ఉన్నది అని నిర్ధారణ అయిన తర్వాత ఈ పుంసవరం అనేటటువంటి కార్యక్రమం జరిపిస్తారు. దానికి పుష్యమీ నక్షత్రం చాలా అనుకూలమైనదని, అట్లాగే పుంసవనమే కాకుండా సంతానం లేనటువంటి వాళ్ళు, పుత్ర సంతానం లేనటువంటి వాళ్ళు ఈ పుష్యమీ నక్షత్రం నాడు సుబ్రహ్మణ్యారాధన అట్లాగే నాగదేవతారాధన చేయటం వల్ల ఆనువంశికమైనటువంటి దోషాలు, పితృ సంబంధమైనటువంటి పారంపర్య దోషాలు, అట్లాగే జాతకంలో కుజుడు, రాహువు, కేతువు మొదలైనటువంటి గ్రహాలకు సంబంధించినటువంటి దోషాలు, నాగదోషాలు, సర్పదోషాలు అని ప్రత్యేకంగా చెప్తారు. వాటి నివృత్తి కూడా ఈనాడు నాగదేవతారాధన చేయటం వల్ల, సుబ్రహ్మణ్య దేవతారాధన చేయటం వల్ల అవన్నీ కూడా తొలగిపోయి వారి కామ్యాలన్నీ సిద్ధిస్తాయని, ముఖ్యంగా సత్సంతాన సౌభాగ్య సిద్ధి కలుగుతుంది అని శాస్త్రవచనం. ముఖ్యంగా ఈ పుష్యమీ నక్షత్రం మంగళవారం కలిసి వచ్చినటువంటి ఈ రోజున పుట్ట దగ్గరికి వెళ్ళడం, పుట్ట దగ్గర పూజ చేయటం, అట్లాగే కొంతమంది కొన్ని ప్రాంతాలలో పెద్ద పుట్ట ఉన్న చోట పుట్టకు జల అని పోస్తారు, అంటే నీళ్లు పోస్తారు పుట్ట యొక్క ప్రారంభ భాగంలో. ఇత్యాది కార్యక్రమాలన్నింటికి కూడా ఈరోజు చాలా అనుకూలమైనటువంటి రోజు. సుబ్రహ్మణ్యాయ శేషాయ శివాయ శివమూర్తయే బ్రహ్మాండ వాహదేహాయ నాగరాజాయతే నమః అని సుబ్రహ్మణ్య ధ్యానంలో చెప్పబడుతుంది. సుబ్రహ్మణ్యుడు సర్పస్వరూపంగా కూడా ఆయన ఆరాధింపబడతాడు. ఒకానొక సమయంలో పార్వతీ పరమేశ్వరుల ఒడిలో సుబ్రహ్మణ్య స్వామి కూర్చొని ఉన్నటువంటి సందర్భంలో సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాతులు అనేటటువంటి బ్రహ్మమానస పుత్రులైనటువంటి వారు ఎలా ఉంటారంటే రూపానికి 5 సంవత్సరాల పిల్లల్లాగా ఉంటారు. రాగ వికారాలన్నిటికీ కూడా అతీతంగా ఉండి వారు దిగంబరంగా ఉంటారు. వారు పరమేశ్వరుడి యొక్క దర్శనానికి వస్తే వారి యొక్క స్వరూపాన్ని, వారి యొక్క ఆకారాన్ని చూచి సుబ్రహ్మణ్య స్వామి ఆయన పరిహాసంగా నవ్వుతారు. అటువంటి సందర్భంలో సనకాదులు వెళ్ళిపోయిన తర్వాత తల్లి అయినటువంటి పార్వతీదేవి కుమారుణ్ణి మందలిస్తుంది. వారు ఎవరనుకున్నావు, వారు సాక్షాత్తు బ్రహ్మమానసపుత్రులు, అపర జ్ఞానులు వారు. అటువంటి వారిని చూచి నువ్వు పరిహారం చేస్తావా, దీనికి నువ్వు ఎట్లయినా సరే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అని పార్వతీదేవి చెప్పినప్పుడు ఆ సుబ్రహ్మణ్య స్వామి ఒక సర్పరూపాన్ని ధరించి ఆయన కంటక పాషాణాల మధ్యలో అనగా ముళ్ళ మధ్యలో, రాళ్ల మధ్యలో వెళ్ళి తన శరీరాన్ని తాను బాధించుకొని ఆయన చేసినటువంటి తప్పుకు ప్రాయశ్చిత్తం చేసుకున్నారు అని మనకు పురాణంలో చెప్పబడేటటువంటి వచనం. అలాగే యుక్త వయస్సులో సుబ్రహ్మణ్య స్వామి ఉన్నటువంటి రోజుల్లో భిల్లుడు అనేటటువంటి ఒక రాజు పెంచినటువంటి కుమార్తె అయినటువంటి వల్లీదేవిని చూచి ఈయన వివాహం చేసుకోవాలనుకుంటారు. అటువంటి రోజుల్లో ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆయన విషయాన్ని తెలియపరిస్తే ఆవిడ నేను సర్పజాతికి చెందినటువంటి దాన్ని కనుక నా జాతికి చెందినటువంటి వారినే నేను వివాహం చేసుకుంటాను అని ఆవిడ చెప్పినప్పుడు సుబ్రహ్మణ్య స్వామి సర్పరూపాన్ని ధరించి ఆవిడ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఆయన సర్పరూపంలో వ్యక్తమైతే అప్పుడు వల్లీదేవిని ఆయన వివాహం చేసుకున్నారు. వల్లి అంటే వల్మీకం నుండి వచ్చినది అని, వల్మీకమే వల్లి స్వరూపంగా భావన చేస్తారు. అటువంటి వల్లి అట్లాగే తరువాత ఇంద్రుడి యొక్క కుమార్తె అయినటువంటి దేవసేనను కూడా
ఆయన వివాహం చేసుకున్నారు. అందుకే వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి అని. సుబ్రహ్మణ్య స్వామి జ్ఞానశక్తికి సంకేతమైతే ఇచ్ఛాశక్తి క్రియాశక్తులకు సంకేతాత్మకంగా వల్లీ దేవసేనలను మనకి పెద్దలు చెప్పడం జరిగింది. అటువంటి వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యుడి యొక్క అనుగ్రహం వల్ల సమస్త శుభాలు, జ్ఞానము, కళ్యాణ పరంపర, సత్సంతాన సౌభాగ్య సిద్ధి కలుగుతుంది. కనుక ఈ పుష్యమి నక్షత్రం మంగళవారం నాడు సుబ్రహ్మణ్య ఆరాధన చేసి అందరూ సమస్త శుభాలకు పాత్రులవుతారని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి ఈ గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాల్ని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభకరంగా ఉంటుందో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం వల్ల సకల శుభాలు నెరవేరబోతున్నాయో, ఏ రాశి వారికి ఏ రంగు దుస్తుల్ని ధరించినట్టయితే ఈరోజు అన్ని కార్యక్రమాలు నిర్విఘ్నంగా పరిపూర్ణమవుతాయో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా నడిగి పరిణమించబోతోందో ఆ విశేషాల్ని క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు శుద్ధ చతుర్దశి, మంగళవారం, నక్షత్రం పుష్యమి. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే వృషభంలో గురుడున్నాడు, మిథునంలో కుజుడు వక్రీకరించి ఉన్నాడు, కర్కాటకంలో చంద్రుడున్నాడు, కన్యలో కేతు ఉన్నాడు, మకరంలో రవి బుధులు ఉంటే, కుంభంలో శని ఉంటే, శుక్ర రాహువులు మీనంలో ఉన్నారు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే నక్కతోక తొక్కినట్లయితే అంటారే, అట్లా అన్నీ కలిసి వచ్చే అవకాశం విశేషంగా ఉంది. ఎవరితోనూ వాద వివాద అవసరాలే ఏర్పడవు. ఆర్థికంగా అప్పు చేయవలసిన అవసరం అస్సలుండదు. అన్నదమ్ములు, అప్పచెల్లెళ్ళు, అలాగే ఇతరులైనటువంటి మిత్రులు కూడా సహాయం చేయడానికి ఏమాత్రము వెనుకాడరు. మొగమాట పడవలసినటువంటి అవసరాన్ని ఏమాత్రము కలిగించరు. కుటుంబంలో అందరి ఆరోగ్యము కూడా గట్టిగా ఉండేటువంటి కారణంగా ఏ విధమైనటువంటి అనారోగ్య విషయానికి సంబంధించిన వార్తలు వినే అవకాశం ఉండదు. మంగళవారం సందర్భంగా మేషరాశి వారు వీరాంజనేయ స్వామి వారిని పూజించి అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించినట్లయితే వ్యాపారంలో తప్పక కలిసి వచ్చే అవకాశం ఉంది. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే దృఢమైనటువంటి సంకల్పంతో ఉన్నట్లయితే అన్ని పనులు నెరవేరుతాయి. మధ్యలో మొగమాట పెట్టి మీరు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మార్చాలనేటటువంటి ఆలోచనతో ఎంతో ఒత్తిడి కలగచ్చు. ఏమాత్రము వెనుకాడకుండా ఉండడం చాలా అవసరం. పోటీ మనస్తత్వం వ్యాపారంలో ఏమాత్రము ఉండదు. అనుకున్నటువంటి తీరుగా వ్యాపారం విశేషంగా ఆర్థికమైన లాభంతో జరిగే అవకాశం ఉంది. మంగళవారం సందర్భంగా వృషభ రాశి వారు భక్తాంజనేయ స్వామి వారిని పూజించి ద్రాక్ష పండ్లను నైవేద్యంగా సమర్పించినట్టయితే అకస్మాత్తుగా శుభవార్తని వినే అవకాశం ఉండొచ్చు. ఆగ్నేయ దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మానసికంగా ఆందోళనకరంగా ఉంటారు. పైకి మాత్రం ముఖంలో కనిపించనీయకుండా ఉండగలుగుతారు. ఎక్కడికైనా సరే దూర ప్రయాణాన్ని చేయవలసి వస్తే వాహనాన్ని వీరుగా నడపడం ఏమాత్రము సరిగదా. నడిపేటటువంటి వ్యక్తి యొక్క సంపూర్ణ ఆరోగ్య పరిస్థితిని గమనించుకోవడం, వాహన పరిస్థితిని కూడా గమనించుకోవడం అత్యవసరం. తాత్కాలికమైనటువంటి ఆరోగ్యం దెబ్బతిన్నటువంటి కారణంగా మధ్యమ వైద్య పరీక్షలు చేయించుకోవడం శీఘ్రమైనటువంటి అవసరం. ముఖ్యంగా శ్వాసకోశానికి సంబంధించిన అనారోగ్యం, అలాగే మెడకు నడుముకు సంబంధించినటువంటి నొప్పులు ఏవైనా ఉన్నట్లయితే మధ్యమ వైద్య పరీక్ష చేయించుకుని ఔషధ సేవ చేయడం అవసరం.
మంగళవారం సందర్భంగా మిథున రాశి వారు దాసాంజనేయ స్వామి వారిని పూజించి నారింజ పండ్లను నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆరోగ్య సిద్ధి కలగడమే కాకుండా వ్యాపారంలో ఆర్థిక లాభానికి అవకాశం కూడా ఉండొచ్చు. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 3. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే రుణం చేయవలసిన అవసరమైతే రానేరాదు. దాంపత్యంలో భార్యాభర్తల మధ్య తాత్కాలికమైన మనస్పర్ధ ఉండేటటువంటి కారణంగా కుటుంబంలోని రహస్యాలు వీధిలోకి వెళ్ళిపోయే అవకాశం గోచరిస్తోంది. మానసికమైనటువంటి ఆందోళన తాత్కాలికంగా ఉంటుంది. పై అధికారులతో మాత్రం నిదానమైన శైలిలోనే మాట్లాడతారు. అంచేత అధికారులకి సంబంధించినటువంటి వివాదాలు, వాదాలు, ఘర్షణ వాతావరణాలు ఉండకపోవచ్చు. ముఖ్యంగా తాము సంపాదించినటువంటి స్థిరమైన ఆస్తుల్ని స్వయంగా వెళ్ళి పర్యవేక్షించుకుంటూ ఉండడం ఎంతైనా అవసరం. మంగళవారం సందర్భంగా కర్కాటక రాశి వారు అభయాంజనేయ స్వామి వారిని పూజించి నేరేడు పండ్లను నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక ఇంట్లో శుభ కార్యం కలిసి వచ్చే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. నిరుతిథి ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ఆశ మరింతగా ఉంటూ ఉంటుంది. స్థిరమైనటువంటి ఆస్తుల్ని మరింతగా పెంచుకోవాలనే ఆలోచన కారణంగా ఎక్కడెక్కడ ఎవరెవరి నుండి సొమ్ము వచ్చినప్పటికీ కూడా రుణంగా దాన్ని తీసేసుకునే బలమైనటువంటి ఆలోచన కలిగి ఉంటారు. అవకాశం ఉన్నంతలో రుణాన్ని చేయకుండా ఉండడం చాలా మంచిది తప్ప రుణ భారాన్ని పెంచుకుని తీర్చలేనటువంటి పరిస్థితుల్లో ఇబ్బందికి గురి కావడం అంత మంచిది కానీ కాదు, సరైనటువంటి పని కూడా కాదు. కుటుంబంలో ఉండేటువంటి బంధు మిత్ర జనం అందరూ కూడా సహాయం చేస్తామనేటటువంటి వారు చిట్ట చివరి క్షణంలో చేయలేకపోవచ్చు. చేయాలనే ఇష్టం కూడా లేనటువంటి కారణంగా కలిసి రాకపోవచ్చు. ఆ కారణంగా స్థిరాస్తుల్ని పెంచుకోవాలనే ఆలోచనని తాత్కాలికంగా వాయిదా వేసుకోవడం ఎంతైనా మంచి పని. మంగళవారం సందర్భంగా సింహరాశి వారు ప్రసన్న ఆంజనేయ స్వామి వారిని సింధూరంతో పూజించి తమలపాకులతో మళ్ళీ పూజ చేసినట్లయితే ఆరోగ్యం తప్పక కుదిరిపడుతుంది. అంతేకాక ఆర్థికమైన లాభం కలిగే అవకాశం కూడా ఉండొచ్చు. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మెత్తనితనంతోనే ఉంటారు. వ్యతిరేకతా భావం లేకుండా ఉండగలుగుతారు. వివాహాది ప్రయత్నాలు చేస్తే అవి తప్పక ఫలించే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగ లాభం ఉంటూ ఉంటుంది. ఆర్థికంగా తక్కువగా ఉన్నటువంటి సందర్భాల్లో అప్పు చేయకుండానే ఆర్థికంగా బలపడే అవకాశాలు విశేషంగా గోచరిస్తున్నాయి. రుణాన్ని ఏమాత్రం చెయ్యరు. ఏ విధమైనటువంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కోగలిగినటువంటి గట్టితనంతో ఉండనే ఉంటారు. మొగమాటం లేకుండా వ్యవహరించగలుగుతారు. ఆర్థికమైన నియంత్రణని చేసుకుని కుటుంబాన్ని అభివృద్ధి పథంలో నడిపించుతారు కూడా. మంగళవారం సందర్భంగా కన్యారాశి వారు పంచముఖ ఆంజనేయ స్వామి వారిని పూజించి వెన్నను నైవేద్యంగా సమర్పించినట్లయితే సకల సమస్యలు తొలగిపోయే అవకాశం ఉంది. అంతేకాక రావాల్సిన బకాయిలన్నీ స్పష్టంగా వివాదం లేకుండా వచ్చే అవకాశం ఉంది. వాయువ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 9. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే చెప్పలేనంతటి మానసికమైన ధైర్యం ఉంటుంది. శారీరకంగా మాత్రం అనారోగ్యంతోనే ఉంటారు. అయినా ప్రయాణాలు చేయవలసినటువంటి సందర్భంలో ఏ ప్రయాణాన్ని కూడా వాయిదా వేసుకోకుండా ప్రయాణం చేస్తూనే ఉంటారు. సంతానానికి సంబంధించినటువంటి విద్యా విషయంలో విశేషమైన ఖర్చు చేస్తారు. దాని నుండి వచ్చేటువంటి ప్రతిఫలం పెద్దగా ఉండకపోయినప్పటికీ కూడా ఏ విధంగానూ దాని గురించి బాధపడనే పడరు. కుటుంబంలో ఉండే పెద్దల్లో ఒకరికి తాత్కాలికమైనటువంటి అనారోగ్యం కొద్ది పై స్థాయిలో ఉన్నప్పటికీ కూడా దాని గురించినటువంటి ఆలోచన ఏమాత్రమూ లేకుండా పెద్ద వైద్యునితో తగినటువంటి చికిత్సని చేయిస్తూ ఉంటారు. మంగళవారం సందర్భంగా తులారాశి వారు విజయాంజనేయ స్వామి వారిని పూజించి పనసతలను నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక వివాహాది నిశ్చయం అవుతుంది. దాంతోపాటుగా
ఆర్థికమైన లాభం కూడా కలిగే అవకాశం ఉండొచ్చు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే శారీరకంగా అనారోగ్యంతో ఉంటారు. ముఖ్యంగా శ్వాసకోశానికి సంబంధించిన అనారోగ్యం, మెడకు, నడుముకి, పాదాలకి సంబంధించిన అనారోగ్యంతో ఉంటారు. తప్పనిసరిగా చేయవలసినటువంటి వ్యాపార పరమైనటువంటి ప్రయాణాలని కూడా వాయిదా వేసుకుంటారు. తమ వద్ద పనిచేసేటువంటి ఉద్యోగులతో కార్యకలాపాలన్నింటినీ చేయిస్తూ ఉంటారు. ఉండేటటువంటి అందరిలోనూ ఒకరిద్దరు కొద్దిగా మోసాన్ని చేయడం కోసం చిన్నగా ప్రయత్నించే అవకాశం ఉంది. కాబట్టి మరింత జాగరూకతతో ఉండడం అవసరం. కుటుంబానికి సంబంధించినటువంటి బంధువులు, మిత్రులు వచ్చిన పెద్దగా వారు పట్టించుకునేటువంటి అవకాశం ఉండకపోవచ్చు. కేవలం తామొక్కరే అన్నిటి వ్యవహారాలని చూసుకోవాల్సిన అవసరం రావచ్చు. మంగళవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు బడబార్ల ఆంజనేయ స్వామి వారిని పూజించి దధ్యోదనాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన ఉద్యోగ సిద్ధి కలిగే అవకాశం ఉంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 2. ఈరోజు ధనురాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే చేతి నిండుగా సొమ్ముంటుంది. సహాయపడేందుకు బంధు మిత్రులు అందరూ కూడా ఉంటారు. కానీ మానసికంగా మాత్రం ఉత్సాహంగా లేకపోవచ్చు. దానికి కారణం వేగవంతమైనటువంటి మాటల్ని మాట్లాడుతూ ఉండడం, ఎదుటివారికి గుచ్చుకునేటటువంటి తీరులో సంభాషణల్ని సాగించడం మాత్రమే. ముఖ్యంగా తమ సంతానానికి సంబంధించిన విద్య, ప్రతిభ కోసమని విశేషంగా ఖర్చు చేస్తారు. అది కుటుంబ సభ్యుల్లో ఏ ఒక్కరికి కూడా ఇష్టమైనటువంటి పని కాకపోవచ్చు. సంతానానికి సంబంధించిన విద్య కోసం విశేషంగా ఖర్చు చేయడం అనేది నిష్ఫలమే కావచ్చు దాదాపుగా. కారణం అంత ఖర్చు చేయకుండా అంతటి చదువుని సంపాదించగలిగిన అవకాశం ఉన్న పాఠశాలలో, కళాశాలలో, విశ్వవిద్యాలయాలు అనేకం ఉండడమే. మంగళవారం సందర్భంగా ధనురాశి వారు ధ్యానాంజనేయ స్వామి వారిని పూజించి గారెలను నైవేద్యంగా సమర్పించినట్లయితే మానసికమైనటువంటి దృఢత్వం కలుగుతుంది. న్యాయస్థానంలో విజయం, ఆర్థికమైనటువంటి లాభం కలిగే అవకాశం ఉంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 6. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ధైర్యంగా ఉంటారు, ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. ఆర్థికంగా చేతిలో పెద్దగా లేకపోయినప్పటికీ కూడా ఆర్థికమైన లాభం కోసం తగినటువంటి అన్ని ప్రయత్నాల్ని చేయగలుగుతారు, చేస్తారు. లాభాన్ని కూడా పొందగలుగుతారు. కుటుంబంలో ఉండే సంతానం అంతా కలిసి వస్తుండేటువంటి కారణంగా వాళ్ళని ఏ విధంగా మాట్లాడి ఒప్పించాలో తెలిసినటువంటి కారణంగా కుటుంబంలో ఏ విధమైన వాద వివాద ధోరణి కనిపించదు. ఖర్చు చేసేటువంటి ప్రతి పైసని కూడా ఆలోచనాత్మకంగానే ఖర్చు చేస్తారు. కాబట్టి సంఘర్షణ వాతావరణం అనేది ఉండదు, ఉండే అవకాశం కూడా లేనేలేదు. మంగళవారం సందర్భంగా మకర రాశి వారు రామాంజనేయ స్వామి వారిని పూజించి ఆవునేతి దీపాలతో ఆయన్ని అర్చించినట్లయితే తొందరపాటుతనం తగ్గడమే కాకుండా వ్యాపారంలో విశేష లాభసిద్ధి కూడా కలిగే అవకాశం ఉంది. వాయువ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే అభిమానానికి ఎక్కువ ఆలోచన చేస్తారు. తమదైనటువంటి కీర్తి ప్రతిష్టలు పోతాయమైనటువంటి ఆలోచనతో 1-2 మార్లు చాలా జాగ్రత్తగా ఆలోచించి మాత్రమే పెట్టుబడిని పెట్టే విధానం గోచరిస్తోంది. కుటుంబంలో ఉండేటువంటి సంతానానికి విద్యా విషయమైనటువంటి పరీక్షా ఫలితాల్లో పెద్ద అవకాశాలు ఉండకపోవచ్చు, కానీ తప్పక పాస్ అయ్యే అవకాశం మాత్రం గోచరిస్తోంది. కుటుంబంలో ఉండేటువంటి అనవసరమైన వస్తువులన్నింటినీ కూడా అమ్మివేసి ఆర్థికమైనటువంటి లాభాన్ని పొందాలని ప్రయత్నాన్ని చేస్తారు. దాదాపుగా అదే పని జరుగుతూ ఉండొచ్చు కూడా. మంగళవారం సందర్భంగా కుంభరాశి వారు ధర్మాంజనేయ స్వామి వారిని పూజించి పులిహోరని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఉద్యోగ భద్రత సిద్ధించే అవకాశం స్పష్టంగా ఉంది. వాయువ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 4.
ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే స్పష్టమైనటువంటి ఒకే ఆలోచన మీద ఉండే అవకాశం గోచరించదు. ఆర్థికమైనటువంటి లాభం మధ్యమంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా వృత్తిపరంగా తనకు వచ్చినటువంటి ఆదాయంతోనే కుటుంబాన్ని నడిపిస్తూ ఉంటారు. ఏ లోటు లేకుండా అన్ని పనులు సాగిపోతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ రాశివారు కానీ ఆవులను పెంచుతూ ఉన్నట్లయితే లేదా ఇతరమైనటువంటి పాడి పశువులను పెంచున్నట్లయితే విశేషమైనటువంటి లాభాలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఎవ్వరూ కూడా మొగమాట పడుతూనే ఉంటారు తప్ప విజృంభించి మాట్లాడే అవసరమే ఈ రాశి వారిలో లేకపోయేటువంటి సందర్భంగా చక్కగా ధనాన్ని సంపాదించుకోగలుగుతారు. మంగళవారం సందర్భంగా మీనరాశి వారు వాలాంజనేయ స్వామి వారిని పూజించి ఆయనకు పులిహారని నైవేద్యంగా సమర్పించినట్లయితే మానసికమైనటువంటి స్వస్థత ఏర్పడడంతో పాటు శుభవార్తను వినే అవకాశం కూడా ఉండొచ్చు. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 3. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు మంగళవారం అయినటువంటి సందర్భంగా ఆ ఆంజనేయ స్వామి వారి సంపూర్ణ అనుగ్రహం సర్వరాశుల వారి మీద కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. గృహంలో సభ్యులకు ఉన్నటువంటి నరదిష్టి నుంచి సులభంగా బయటపడటానికి, సభ్యులందరికీ శుభము లాభము చేకూరటానికి ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా నరదిష్టి సమస్య వల్ల అనేక రకాలైన ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. ఈ నరదిష్టి ప్రభావం నుంచి సులభంగా బయటపడటానికి కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. వాటిలో ముఖ్యమైనది ఎండు మిరపకాయల పరిహారం. ఎవరైనా సరే మంగళవారం రోజు 21 ఎండు మిరపకాయలు తీసుకుని వాటిని ఒక దండలాగా ఏర్పాటు చేసి ఇంటి సింహద్వారం ముందు భాగంలో తగిలించినట్లయితే ఇంట్లో సభ్యులందరికీ ఉన్నటువంటి దృష్టి దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే పరిహార శాస్త్రంలో బ్రహ్మజముడు పరిహారం అని ఒక ప్రత్యేకమైన పరిహారం ఉంది. ఆ పరిహారం ఏంటంటే, ఎప్పుడైనా సరే ఆదివారం రోజు బ్రహ్మజముడు చెట్టు కొమ్మను ఇంటికి తెచ్చుకొని దాన్ని ఇంట్లో ఈశాన్యంలో తలకిందులుగా వేలాడదీసి ప్రతి శుక్రవారం దానికి గుగ్గిలం పొగ వేస్తూ ఉన్నట్లయితే ఇంట్లో సభ్యులకు ఉన్నటువంటి తీవ్రమైన నరదిష్టి నుంచి సులభంగా బయటపడవచ్చు. ఇంట్లో సభ్యులకి శుభము లాభము చేకూరతాయి. అలాగే నరదిష్టిని సంపూర్ణంగా పోగొట్టే శక్తి రామమునగ చెట్టుకు ఉంటుందని కూడా ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. అందుకే రామమునగ చెట్టును రామరక్షను కలిగించేటటువంటి చెట్టుగా కూడా వర్ణించారు. రామరక్షను కలిగింపజేసేటటువంటి రామమునగ చెట్టును ప్రత్యేకమైన విధి విధానాలతో సింహద్వారానికి ఏర్పాటు చేసుకోవటం ద్వారా ఇంటి యజమానికి అది రామబాణంలాగా పనిచేసి సమస్త నరదృష్టి దోషాలను తొలగింపజేస్తుంది. ఈ రామమునగ చెట్టు అనేటటువంటిది నదీ తీరాలలో కనిపిస్తుంది, అలాగే ఎడారి ప్రాంతాలలో కనిపిస్తుంది, చిన్న చిన్న పొదల్లో కూడా కనిపిస్తుంది. ఈ రామమునగ చెట్టుకు కాయలు వంకాయలాగా ఉంటాయి, పైన కాండం మీద ముళ్ళులాగా ఉంటుంది. అమావాస్య రోజు సంధ్యా సమయంలో రామమునగ చెట్టును తెచ్చుకొని మర్నాడు ఉదయం పూట ఈ రామమునగ చెట్టుని ఇంటి సింహద్వారానికి ఏర్పాటు చేయటం ద్వారా ఇది ఇంటి యజమానికి, ఇంట్లో ఉన్న సభ్యులందరికీ రామరక్షలాగా పనిచేస్తుందని కూడా ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. అలాగే మనకి శంఖాలలో ముళ్ళ శంఖము అని ఒక ప్రత్యేకమైన శంఖం ఉంటుంది. 1 అంగుళం నుంచి 5 అంగుళాల వరకు ఈ ముళ్ళ శంఖం లభిస్తూ ఉంటుంది. ముళ్ళ శంఖానికి సమస్త దృష్టి దోషాలను పోగొట్టేటటువంటి శక్తి ఉంటుంది. కాబట్టి ఈ ముళ్ళ శంఖము పైన ముళ్ళులాగా ఉన్నటువంటి ఈ ముళ్ళ శంఖాన్ని తెచ్చుకొని దాన్ని పూజా మందిరంలో మంగళవారం రోజు ఆంజనేయ స్వామి వారి చిత్రపటం దగ్గర ఉంచి ఆంజనేయ స్వామిని సింధూరంతో పూజించి ఆ తర్వాత ఈ ముళ్ళ శంఖాన్ని ఒక నలుపు రంగు వస్త్రంలో ఉంచి దానిపైన ఒక ఎరుపు రంగు వస్త్రము, దానిపైన ఒక పసుపు రంగు వస్త్రము, దానిపైన ఒక తెలుపు రంగు వస్త్రము ఉంచి ఈ ముళ్ళ శంఖం మూటను మీ పూజా మందిరంలో ఏర్పాటు చేసుకోవటం ద్వారా ఇంట్లో ఉన్న సభ్యులందరికీ సంపూర్ణంగా నరదిష్టిని ఇది తొలగింపజేస్తుంది. ఇలా ప్రత్యేకమైనటువంటి విధి విధానాలు పాటించడం ద్వారా నరదిష్టి సమస్య నుంచి సులభంగా బయటపడి సమస్త శుభాలను లాభాలను అందిపుచ్చుకోండి. అలాగే రేపు మాఘ పౌర్ణమి, దీన్ని మహామాఘి అనే పేరుతో పిలుస్తారు. అలాగే రేపు కుంభ సంక్రమణం జరుగుతోంది.
కుంభ సంక్రమణం సందర్భంగా, మాఘ పౌర్ణమి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరతాయో రేపటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.